ఫిలిం నగర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఓ ముద్ర ఉంది. పవన్ తన సినిమాల్ని ఎప్పుడు మొదలు పెడతాడో, ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో అతనికే తెలియదని విమర్శకులు అంటుంటారు. కెరీర్ ప్రారంభం నుంచి పవన్ ఏడాదికి ఒకటే సినిమా చేసుకుంటూ రావడం, ఈ మధ్య సినిమాకి చాలా గ్యాప్ వచ్చిన నేపథ్యంలో ఆ తరహా కామెంట్స్ మరింత పెరిగిపోయాయి. అంతెందుకు, సర్దార్ తర్వాత సెట్స్ మీదకి తీసుకెళ్లాల్సిన చిత్రాన్ని వాయిదా వేస్తూ చాలా ఆలస్యంగా పట్టాలెక్కించాడు. అప్పుడు కూడా ఈయన మీద విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు అలాంటి వాళ్లకు చెంప చెళ్ళుమనిపించేలా పవన్ గట్టి సమాధానం ఇచ్చాడు. మళ్ళీ కామెంట్స్ చేయకుండా మౌత్ని కంట్రోల్లో పెట్టుకునేలా చేశాడు. 2019 ఎన్నికల్లో చురుకుగా పాల్గొనడం కోసం సన్నద్ధమవుతున్న పవన్ ఆలోపు అంటే 2 ఏళ్లలో వీలైనన్ని సినిమాలు చేస్తానని అన్నాడు. అలా అనడమే ఆలస్యం. అంతే వేగంగా తన సినిమాల్ని ఫినిష్ చేసే పనిలో ఫుల్ బిజీ అయిపోయాడు. తన కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 3 ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు. ప్రస్తుతం కాటమరాయుడు షూటింగ్లో బిజీగా ఉన్న పవన్ షెడ్యూల్ ప్రకారం చకచకా పూర్తి చేసేస్తున్నాడు. ఓవైపు ఈ మూవీ చేస్తూనే మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేయనున్న మూవీని అప్పుడే సెట్స్ మీదకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ 2 మూవీల అనంతరం ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఏఎం రత్నం నిర్మాణంలో చేయనున్న మూవీని పట్టాలెక్కించేలా ప్రణాళిక రచించాడు పవన్. ఈ రకంగా తనని స్లో హీరోగా విమర్శించిన వారికి చెంప చెల్లుమనేలా సమాధానమిస్తున్నాడు పవర్ స్టార్. ఇదిలా ఉండగా ప్రస్తుతం కాటమరాయుడు షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. డిసెంబర్ 1st వీక్ వరకు ఇక్కడ షూట్ చేసి ఆ తర్వాత పొల్లాచి వెళ్తారు. జనవరి ఎండింగ్ కల్లా ఈ మూవీ షూటింగ్ని పూర్తి చేయాలని యూనిట్ ప్లాన్. ఆ తర్వాత ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు త్వరగా ముగించేసి మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.